డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ విజయాల బాట పట్టింది. శుక్రవారం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైన ఆర్సీబీ తాజాగా ముంబైపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 240 పరుగులు చేసిన ఆర్సీబీ అనంతరం ముంబైని 222 పరుగులకి కట్టడి చేసింది. దీంతో ఈ టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసి మూడో స్థానాన్ని పదిలం చేసుకుంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముంబై బౌలర్లు పరుగులు సమర్పించుకున్న ఇదే పిచ్చిపై ఆర్సీబీ కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో భారీ షాట్లు ఆడేందుకు ముంబై ప్లేయర్లు అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ మధ్యలో గాయంతో రోహిత్ శర్మ 13 బంతుల్లో 19 రన్ చేసి రిటైర్డ్ హట్ అయ్యాడు. కాసేపటికే ర్యాన్ రికల్టన్ 22 బంతుల్లో 30 రన్ చేసి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 33 రన్స్, హార్దిక్ పాండ్యా 22 బంతుల్లో 40 రన్ చేసి పోరాడినా జట్టుని గెలిపించలేకపోయారు. అయితే ఓ దశలో ముంబై 200 రన్స్ లోపే పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ చివర్లో రూథర్ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 9 సిక్స్లు బాది 71 రన్ చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్ ని గెలిపించలేకపోయినా ఓటమి అంతరాన్ని తగ్గించాడు. తనకు తోడు మరో బ్యాటర్ ఉంటే ఫలితం మరోలా ఉండేది. లేదా ఆరంభంలో ఆర్సీబీ ఇచ్చిన స్టార్ట్ ని ముంబై బ్యాటర్లు ఇచ్చి ఉంటే, అంటే ఓవర్ కి 10 కాకుండా ఓవర్ కి 12, 13 పరుగులు చొప్పున స్కోర్ బోర్డు పై ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ ముంబై గెలిచి ఉండేది. చివర్లో రూథర్ఫోర్డ్ విధ్వంసమే ఇందుకు కారణం. ఆర్సీబీ బౌలర్లు కృణాల్ పాండ్యా మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులేశాడు. 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తన 4 ఓవర్ల బౌలింగ్ కోటా ద్వారా ముంబై బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. ఇక్కడే ముంబైకి చేయాల్సిన నెట్ అండ్ భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత కీలక సమయాల్లో వికెట్లు పడడం, రూథర్ఫోర్డ్ కు సరైన భాగస్వామ్యం లేకపోవడం కూడా ముంబై బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లు ఓపెనింగ్ నుంచి అదిరిపోయే స్టార్ట్ అందుకున్నారు. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ తొలి వికెట్ కు 120 పరుగులు జోడించారు. అది కూడా కేవలం 10.5 ఓవర్లలో. ఇక తర్వాత రజత్ పాటీదార్ ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. వచ్చి రాగానే వరుసగా సిక్సర్ల, ఫోర్ల వర్షం కురిపించాడు. 20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 53 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హాఫ్ సెంచరీ తర్వాత వెంటనే అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో టీమ్ డేవిడ్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34 పరుగుల ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లు పసికున్నలా తలపించే బంతులు వేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో బుమ్రా వికెట్ లెస్, అంటే తన 4 ఓవర్ల కోటాలో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో కూడా బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. దానిని కంటిన్యూ చేస్తూ ఆర్సీబీ మ్యాచ్ లో కూడా వికెట్ తీయలేదు. ఇది కూడా ముంబై ఓటమికి ప్రధాన కారణమనే చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ సీజన్ లో ముంబైకి ఒకటి కూడా కలిసి రావడం లేదు. ఎందుకంటే అటు బ్యాటింగ్ ఆర్డర్, ఇటు బౌలింగ్ ఆర్డర్ చూస్తే 10 జట్లలో మొదటి స్థానం ముంబైకి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ జట్టు తీరు చూస్తే 2 విభాగాల్లోనూ విఫలమవుతుంది. మరోవైపు ఆర్సీబీ బౌలింగ్ అంతగా పేపర్ పైన లేకపోయినా సరే మ్యాచ్ ని గెలిపిస్తున్నారు. మరి బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాట్నర్, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ వంటి కీలక బౌలర్లు ఉన్నా కూడా ప్రత్యర్థికి భారీ స్కోర్లు సమర్పించుకుంటున్నారు. మొత్తానికి ముంబై టీంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక ఆర్సీబీ గత మ్యాచ్ లో ఓడిపోయిన అద్భుత కంబ్యాక్ ఇచ్చింది. దీంతో పాయింట్ల టేబుల్లో 3వ స్థానాన్ని కాపాడుకుంది.